సంస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 45వ శ్లోకము గురించి తెలుసుకుందాము. ఈ శ్లోకము సాకారము నిరాకారము గురించి తెలియచేసిన శ్లోకము. అదృష్టపూర్వం హృషితోస్మి ద్రష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. భావము: ముందెప్పుడూ చూడని అదృష్టపూర్వమైన ఈ రూపము చూచి మొదట సంతోషము కలిగినది, అయినను ఇప్పుడు మనస్సులో భయము కలుగుచున్నది. దేవదేవ, నీవు ప్రసన్నుడువై మొదటి సౌమ్యమైన ఆకారమునే చూపుము. వివరము: అర్జునుడు అంతవరకు ఎవ్వరూ చూడని ఆ దృశ్యమును చూసి, అర్జునుడు ఇంతవరకు ఎవరు చూడని రూపము నీకు చూపిస్తున్నాను అని శ్రీకృష్ణుడు చూపించినప్పుడు, అర్జునుడు అంతవరకు ఎవరు చూడని ఆ దృశ్యమును చూసి అదృష్టము వలన అబ్బిన ఆ దర్శన భాగ్యమును గురించి సంతోషించినప్పటికీ ఆ భయంకర రూపము అతని మనస్సులో భయము కలిగించినది. ఆ భయంకరమవు రూపము అతని కళ్ళల్లో, అతని మనస్సులో భయము కలిగించెను. ఆ విశ్వరూపమును అర్జునుడు చూడజాలక మొదట సౌమ్య రూపమును చూపమని కోరాడు. ఈ శ్లోకములో ఆ భయంకరమైన రూపమును చూడలేక ఆ విశ్వరూపమును అర్జునుడు చూడజాలక మొదట చూసిన సౌమ్య రూపమునే చూపించమని కోరాడు నిరాకారమైన భగవంతుణ్ణి. అందరికీ నమస్కారం.